రవికుమార్ ಅಂತ ಸರ್ ನಮ್ಮದು రవికుమార్ గారు. రవికుమార్ మా సారు. సార్ మందులు పనిచేస్తున్నాయి ఇవాళ? సార్ కొడతా ఉండాం సార్. రిజల్ట్ ఉన్నాయా? పర్లేదా? పర్వాలేదు, మరీ సూపర్ ఏం కాదు, అంత ఇదేనిಲ್ಲ. నిజం చెప్పు, బాగుంటే బాగు, బాగాలని చెప్పు. పర్వాలేదు సార్, ಹೊಡಿತಾ ಇದ್ದೀವಿ. సైజులు వచ్చినాయి కాయలు? బతాವೆ సార్, కాయలు బాగానే ఉన్నాయి. కాయ సైజ్ బతాದೆ, ఇవాళ క్వాలిటీ ಐತೆ. క్వాలిటీ బాగానే ఉంది. ఇది సఫేద్ అన్న, ఇది వైట్ విఎన్ఆర్ వైటా? ఎలా ఉందన్న ఇది? ఎన్ని సంవత్సరాలు చెట్లు? ఎన్ని సంవత్సరాలు ఇవి? 4 ವರ್ಷ ಆಯ್ತು. 4 సంవత్సరాల మొక్కలు ఎంత వచ్చిందన్న దిగుబడి సంవత్సరానికి ఇప్పుడు యావరేజ్గా? ಒಂದು 12 ಇಂದ 13 ಬರ್ತಾ ಇದೆ ಸರ್. ವರ್ಷದಿಂದ 12 ಇಂದ 13 ಟನ್ ಬರುತ್ತೆ. ವರ್ಷದಿಂದ ವರ್ಷಕ್ಕೆ 12,000 ಟನ್ ಬರುತ್ತೆ. 12,000 kg ఒక చెట్టుకి 100 kgలు. అలా చెట్టుకి నీవు అడుగుతా ఉండేది 20 kgలు వస్తుండే సార్. 20 ఇంత 30 kgలు వస్తుండే ఒక చెట్టుకి. ఆయనకు 100 వచ్చిందంటే వాళ్ళకి 400 చెట్లకే 4 3 12 40 టన్నులు వచ్చిందంట. వాళ్ళదే వాళ్ళ చెట్లు తెస్తుండే సార్. చెట్లు పెద్దవి ఒకటి వాళ్ళు చెట్లు తెస్తుండే. మా చెట్లు తక్కువ. ఎన్ని ఉన్నాయి మన ఎకరంలో ఇవి? ఎకరా లేదు సార్, 3.25 ఎకరా ఉంది. 3.25 ఎకరకి 400 చెట్లు వేసిండాము మేము. డిస్టెన్స్ దగ్గర ఆయన చెప్తున్నాడు మన రవికుమార్ గారు, దగ్గర 2 మీటర్లకు పెట్టాడు, మనకంటే వాళ్ళే బాగున్నాయని చెప్తున్నాడు అనమాట. ಅಲ್ಲಿ ಗಿಡ ಏನೋ ಚೆನ್ನಾಗೈತೆ, ಚೆನ್ನಾಗಿ ಇದು ಮಾಡ್ತೀವಿ. ఈల్డ్ ಏನೋ ಬರ್ತಾ ಇದೆ. ಆದ್ರೆ ఇప్పుడు మనం ఒక చెట్టుకి ఎన్ని కేజీలు వచ్చింది? ఇప్పుడు నీ చిన్న ఏజ్ 2 years మొక్కలా 3 years మొక్కలా ఇవి? 3 years మొక్కలు. 3 years మొక్కలు 30 kgలు వస్తుండవి సంవత్సరం మొత్తమేనా? సంవత్సరం వచ్చే 30 kgలు అంతే సార్. ఇది ಬೇಸಿಗೆನಾಡು అంతా రెస్ట్ పడుతుంది కదా, 3 ತಿಂಗಳು రెస్ట్ పడుతుంది. 30 kgలు తక్కువ కదన్నా సార్. ಅದು ನಾವು ಮಾಡೋದ್ರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಇತ್ತು. ಒನ್ ಟೈಮ್ ಹೋದ ವರ್ಷ ಎಲ್ಲ 40 kg ಬಂದಿತ್ತು. 40 రావచ్చు, 40 50 వచ్చుద్దా? 50 కష్టం సార్. 50 కష్టం. 50 కష్టం. ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? ఏం సార్? ఎప్పుడన్నా కొలిసారా? కొలిసిండమ్మా, ఆದ್ರೆ యావరేజ్ గా ఎంత బ్యాలెన్స్ చేయాలి కదా. అదేలే సార్, 40 అనుకుందాం అండి. ఒక చెట్టుకు 40 kgలు వస్తుంది అంటే 3 సంవత్సరాలు కాబట్టి ఓకే ఫైన్ కదన్నా. ವರ್ಷದಿಂದ ವರ್ಷಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಇನ್ನ ಬರೀ ಈಗ 6 ತಿಂಗಳು, ಜಸ್ಟ್ 6 ತಿಂಗಳು ಮಾತ್ರ ಈಗ ಅಷ್ಟಾಗಿದೆ. పట్టుకొచ్చారు ಇವು ಛತ್ತೀಸ್ಗಢ. ఇక్కడే కదా, లోకలే కదా? లోకల్ కాదు సార్, ఇది ఛత్తీస్గఢ్. కరోనా టైంలో ఆవిడ చెప్పి గిడ్డ చెట్లు ఆవిడ మాకే 190 పడే ఒక చెట్టు. 190 సార్. 190 ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని. ట్రాన్స్పోర్ట్ అంతా సరే 190 పడే. 400 చెట్లు వేసిండమ్మా. పర్వాలేదు సార్, ఏం చనిపోలే, అన్ని మంచిగా ఉన్నాయి. అంతా మంచిగా ఉండేవి సార్. చెట్లు బాగున్నాయి, చెట్లు మంచిగా ఉన్నాయి, సమస్య లేదు సార్. మరి ఇంత దగ్గర వేసేమన్నా 2 మీటర్ కి డిస్టెన్స్ లో పెట్టే? 2 మీటర్ అంటే ఇది మాకి జమీన్ చిన్నగా ఉండే. ఇది ద్రాక్ష చెట్టు ఏముండే, దాని మెజర్మెంట్ గా మేము చేసుకున్నాము అన్న. ఇప్పుడు ఈ ట్రెల్లెస్ పెట్టుకోవాలన్నా? ఈ ట్రెల్లెస్ పెట్టుకోవాలన్నా? ఇది అవసరమా? అవసరం లేదా? ఇది మాకే బ్లోవర్ లో ఔషధి కొట్టాకే కానీ అనుకూలంగా ఉంటుంది. అచ్చా, ఇది ఉంటే నువ్వు మరి కడ్డీ గట్టి చేసుకోవచ్చు. కడ్డీ బాగాలేదు కానీ ఇది కడ్డీ స్ట్రాంగ్ లేదుగా సార్. ఇది కటింగ్ వేసుకోండి, పంట తీసుకుంటా ఉంటాము. కడ్డీ అన్న, ఇది స్టెమ్ స్ట్రాంగ్ లేదుగా అంటున్నా సార్. ఇది ఇంతే వచ్చేది. ఇదే మేము కటింగ్ రివర్స్ పడతా ఉంటాము. అయినా కానీ కడ్డీ స్ట్రాంగ్ ఉంటే వంగదు మొక్క. వంగదు కాదు మేము. ఇంత చెట్లు మాకి గాడి పరాడాల. ఇది ఉత్తరం ఉంది మాది. డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ಅದೇ ಇದು ಹೊಸದಾಗಿ ಕೊಟ್ಟು ಮೇಂಟೈನ್ ಮಾಡ್ಬೋದು. ನಮ್ದೇನೈತೆ ಅಂದ್ರೆ ದ್ರಾಕ್ಷಿ ಕುಚ್ಚ ಐತೆ. ఈ ద్రాక్ష ఇద్దరికి 90 అడి ఉంది. ఇట్లా చెట్టు కుచ్చినింద కుచ్చికి 20 ఉంది. ఇప్పుడు ఇది అంతే సార్ అన్న? ఇదంతా బరి 9 ఉంది. ఇది 9 పెట్టారు. ఇది 9 ఉంది. ఇది రోకి రో సాలు సాలింకే సాల్కి 9. ఈ మొక్కకి 2 ఉంది. 2 మీటర్లు. ఇది ద్రాక్ష చెట్టు ఉండింది, పాతది. అది ఏముంటే దాన్ని అದ್ರ మెజర్మెంట్ చేసుకొని మేము చేసిండేది. ఇది ఎలా ద్రాక్ష చెట్టు వేసాకే చేసింది. ఇది తీసేసాక అయ్యలేదు మా చేతిలో అంటే ఇట్లా చేసిండాం సార్ మేము. అవును సార్. అంటే ఇప్పుడు హ్యాపీ అన్న? మంచిగా బాగుంది. కటింగ్ బాగా వేసుకుంటున్నాం. మేమే కటింగ్ వేసుకుంటాం సార్, కూలీలను పెట్టలేదు. మేము సొంత పని చేసుకుంటాం. అదేలేండి అన్న. ఇప్పుడు దానిమ్మ వేసారు మీరు, 2 వేసారు. రెండిట్లో ఏది బెస్ట్ అంటారు?
సపరేట్ అంటే దీనికి నీళ్లు కూలేరు అంత లేబర్ కావాలి దీనికి నీరు చిక్కపట్టే కావాలి దీనికి మాకి నీళ్లు తక్కువ నీళ్లు బాగా పెట్టాలి ఒక చెట్టుకి 45 లీటర్ కావాలి మినిమమ్ మాకి నీళ్ళు ఇస్తావ తక్కువ మాది మొన్న బోర్ వేస్తే బోర్ కొరపించితే నువ్వు 350 పడే ఒక ఇంచు వస్తుండే అంతే ఇట్లా దానికి దీన్ని జాస్తి లేబర్ సమస్య ఉండే నీరుకు సమస్య మాకు దీనిలో ನೀರು ఇది ಬೆಸ್ಟ್ ಅಂಟ್ರಾ దానిమ్మ ಬೆಸ್ಟ್ అంటారా సార్ ಕೆಲಸದಲ್ಲಿ ಇದು లేబర్ ಅಲ್ಲಿ ఇది సమస్య లేబర్ ఎక్కువ ఉండాలి దీనికి నీళ్లు ఎక్కువ ఉండాలా కటింగ్ ఎక్కువ చేసుకుంటా ఉండాలి నీళ్లు కావాలి మెయిన్ పంటకి దానికి నీళ్లు అవసరం లేదు దాలాంబరికి అవును అర్థమైంది అన్న ఇప్పుడు దీనికి ఏమి రోగాలు ఎక్కువ వచ్చినాయి మనకి రోగాలు అంటే పెస్ట్ ఏం వచ్చింది డిసీజ్ ఏం వచ్చింది దీనికి జాస్తి మిల్లిబగ్ వస్తుంది మిల్లిబగ్ ఉందా మనకి లేదు ఇప్పుడు ఉంది సార్ తక్కువ అత ఉంది చూపిస్తాను కావాలంటే చూపించండి సార్ మిల్లిబగ్ తో పాటు ఇంకేముందనే నెమ్తోడ్ ಸ್ವಲ್ಪ ಇರ್ತೈತೆ ಸರ್ ಇದು ವಿಲ್ಟಾ ನೆಮ್ತೋಡ್ ಬರ್ತೈತೆ ಗಂಟು ಬೇರು ನೆಮಟೋಡ್ ಅಂಟ್ರಾ ವಿಲ್ಟ್ ಅಂಟ್ರಾ మీరు ನಾವು ನೆಮ್ತೋಡ್ ಅಂತಿದ್ಯಾ ನೆಮಟೋಡ್ ಅದು ನೀವು ಹೇಳೋದು ವಿಲ್ಟೋ ಅದು ನೆಮ್ತೋಡ್ ಬಂದ ಗಿಡ ಎಲ್ಲ ಗಂಟು ಬರುತ್ತೆ సో ఇప్పుడు మీకు విల్ట్ ఉందా మన చేలో సార్ దీంట్లో ఈ నెలంలో లేదు విల్ట్ వెరీ గుడ్ అంటే యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ నీవు మంచిగా చేస్తున్నట్టు కాడ కూడా బాగుందన్న బాగా చేశారు చాలా నీట్గా హెల్తీగా ఉందన్న గిడ సమస్య లేదు సార్ గిడదేనా హెల్తీగా అయితే మంచిగా ఉందన్న మంచిగా కాయ కూడా బాగుందన్న సో మీరు ఇంకా వేరే దీనికి మందులు ఏం కొట్టారన్న సార్ M45 ಮತ್ತೆ ಸ್ಕೋರು ಕಬಾಚು ಟಿಲ್ಟೋ ಕ್ಲೋರಾ ಹೊಡಿತೀವಿ మా మందులా వేరే వాళ్ళ మందులా అయ్యి ಈಗ సార్ ಹೋಗಕ್ಕೆ ಸತಿ ఎక్కడ తెచ్చారు మేము చెప్పిన దగ్గరనే ఎక్కడ తెచ్చారు మీరు ಇಲ್ಲ ಸರ್ ಅಂತ అంగడి అడుగుతాం కదా టైంలో నీ కవర్ అయిపోయినావమ్మా అది వేసింది సార్ ఇటు సిస్టింటాము ఎందుకని చేయవా దాన్ని కవర్ అయ్యవా ఆయన అಷ್ಟೇ ಸರ್ ಅದು రెడీ ಆಗಿದೆ ಈಗ కింద కాయలు పడిపోతున్నాయి సార్ ಅದು ಜಾಸ್ತಿ ಆಗಿರೋ ತೆಗಿತೀವಿ ಸರ್ అంతేనా సో ఇప్పుడు ప్రజెంట్ ఇది లాస్ట్ ఇయర్ దొడ్డు ఎంత వచ్చిందన్న లాస్ట్ ఇయర్ సపోజ్ మొన్నే ఎన్ని లక్షలు వచ్చింది 10 lakhs 10 lakhs వచ్చింది 10 lakhs బాగా వచ్చా 10 lakhs అంటే అప్పుడు 20 tons వచ్చా ఆయన సార్ మినిమం ఆవరేజ్ 50 rupees ಲೆಕ್ಕದಲ್ಲಿ 10 lakhs 10 lakhs ఒక టైం పార్టీ రూపీస్ అప్పుడు ఎన్ని టన్నులు వచ్చింది అప్పుడు అప్పుడు 15 టన్నుల 10 టన్నులు ಇಲ್ಲ ಸರ್ ಅವರು 20 టన్నులు వచ్చింది 20 టన్నులు సో 20 టన్నులు వచ్చినాయి అంటే 50 రూపాయలు పడ్డా కానీ మనకి ఖచ్చితంగా 10 lakhs వచ్చింది అంతేనా 10 lakhs తక్కువ సార్ 10 lakhs వచ్చా అప్పుడు 50 రూపాయలు చొప్పున 20 టన్నులు అంటే కరెక్టే ఒక నెల అంతా 50 అయిపోతుంది ఒక నెల 60 అయిపోతుంది అవును మినిమం ఇది చేసుకొని మేము 50 పడుతుంది అంటే 50 పడ్డాగానన్నా 50 పడుతుంది 70 పడుతుంది 80 పడుతుంది 100 కూడా పడుతుంది కాకపోతే రేట్ ఏంటంటే అప్పుడప్పుడు మారుతా ఉంటుంది ఒక నెల అక్కడ పోతుంది ఒక నెల ఇక్కడికి వస్తుంది సరే 20 టన్నులు వచ్చినా కానీ 10 lakhs వచ్చాయి 10 lakhs వచ్చా సూపర్ నైస్ సో ఇంక ఇందులో ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా ఏమైనా ఉన్నాయి చెప్పుకోవడానికి ఆంథ్రాక్నోస్ వస్తుంది ఇది తెలుసా మీకు ಅದು ಕಳೆನಾಶಕ ಹೊಡೆದಿರೋದು ಇದು ಕಳೆನಾಶಕ ಬಿದ್ದಿದೆ ಇದಕ್ಕೆ ಇದು ಕೈಯಲ್ಲಿ ಹೊಡೆ ಹೊತ್ತಿನಲ್ಲಿ ಇದು ಕಳೆನಾಶಕ ಬಿದ್ದಿದೆ తెలగల కసువు మందు కొట్టావా కొట్టాడు పడింది కసువు మందు కొట్టారా కసువు మందు కొట్టొచ్చా దీంట్లో సార్ కొట్టొచ్చు అంతా ఇవి లేబర్ తక్కువ కదా అవును సార్ లేబర్ తక్కువ ఉండేదానికి చూసుకొని అంతా శ్రద్ధ దోస్తాం మేము అవును వచ్చింది జాస్తి ఉన్నట్టు మీరు ఏంటన్నా నా పిండి వేస్తారా వేయకూడదు అనుకోండి పిండి వేయకూడదా సార్ పిండి వేయాల పిండి వేస్తేనే మరి దానిమ్మకి వేయకూడదుగా దానికి వేస్తాం సార్ మేము పిండి వచ్చొద్దుగా లేదు సార్ మేము అంతా చేయాలి సార్ కాదన్న లోపల నీడబడుద్ది అట్లా కాదన్నా మీరు దానికి పిండి అవి వేస్తే విల్ట్ వస్తుంది మీకు తెలియదా దానిమ్మకి సార్ ఇలా పిండి వేస్తాం మేము సార్ భూమిలో ఉంటే వస్తుంది భూమి కాదన్నా ఇప్పుడు పిండి వేస్తేనే కాయ సైజ్ అన్ని స్పీడ్ అప్ కానీ అన్ని మీకు ఇన్కమ్ రావాలంటే టెక్నికల్ గా సైన్స్ ప్రకారం పోండి నేను పిండి వేస్తాను పేడేస్తాను మేబీ నీకు రేపు విల్ట్ వచ్చే కదా సార్ మేము చేస్తే కదా మేము అంతా పట్టిదే వేసక పడితే మాకు విలుచుకునే లేదు సార్ అవును అంటే ఒకటి రవణ మీరు మామూలుగా మీరు ఏదైనా వేయచ్చు కాంటలేదు బట్ కాకపోతే ఏంటంటే మీరు పెట్టుబడి ఎంత పెడుతున్నారు ఎకరానికి సపోజ్ సార్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఎకరానికి సార్ దొడ్డు ఎంత పెడుతున్నారు
ಟ್ಯಾಲಿ ಮಾಡಿಲ್ಲ ಸರ್ ಅದು 1 ಲಕ್ಷ 2 ಲಕ್ಷ 3 lakhs అంటే ఓన్లీ ఫర్టిలైజర్ కెమికల్ పెస్టిసైడ్స్ సార్ ಒಂದು 2 లక్షలు వస్తుంది ఖర్చు 2.5 వేసుకుందాం అండి 3 లక్షలు నువ్వు పెట్టి నువ్వు దాదాపు 10 lakhs 12 lakhs తీస్తున్నారు మీరు 15 lakhs కూడా తీస్తున్నారు అదే 3 లక్షలు పెట్టి ఆయన మన సారు ఆయన దగ్గర 28 లక్షలు తీశాడు అదే 3 లక్షలు పెట్టి అర్థమైందన్నా ఆయన కూడా వాళ్ళది సెట్లు జాస్తి ఉండివే మాది సెట్లు తక్కువ ఉండివే తక్కువ అంటే లేదమ్మా నేనేంటంటే ఫర్టిగేషన్ చేసుకుంటే ఖచ్చితంగా నీకు దుడ్డు వచ్చుద్ది ఆయన అదే చెప్తున్నాడు నువ్వు అదే చెప్తున్నావు కాకపోతే ఆయన చెట్లు ఎక్కువ ఉన్నాయి పెద్ద ల్యాండ్ కాబట్టి పెద్దగా ఎక్కువ వచ్చినాయి నీది చిన్నది కాబట్టి ఆవారే వస్తాయి నీకు ఓకే కానీ నీకు ఆయనకి ఎకరానికి వచ్చేసి చెట్టుకు వచ్చేసి 100 కేజీలు వస్తుంది మనకెంత వస్తుంది 40 కేజీలు 30 కేజీలు అట్లా వస్తుంది అంతేగా సో చాలా డిఫరెన్స్ ఉంది సార్ మాది డిస్టెన్స్ తక్కువ ఇచ్చిండమ్మ ఆయన ఏమో నీది బాగుంది అంటాడు నువ్వేమో ఆయన బాగుంది ఎవరాజు స్వామి రైతులు నిజంగా మేము చెప్పేది అట్లిందండి మాకి డిస్టెన్స్ తక్కువ ఉంది మేము పంట అదే పండించారు లేదా కరెక్ట్ అంటే నేను మీతో జస్ట్ మాట్లాడుతున్నాను తప్పుగా తీసుకోకు ఆయన అంటాడు ఈయన 2 మీటర్ పెట్టాడు నీది బాగుంది అంటాడు నువ్వేమో దూరం పెట్టాడు ఆయన బాగుంది అంటున్నావు మీ ఇద్దరు వాళ్ళదే డిస్టెన్స్ ఉంది ఆయన డిస్టెన్స్ ఎందుకు మైదానం తక్కువ ఉంది నీళ్లు జాస్తి ఉండి మా అన్న బాక్స్ వేస్తారు మాది జమీన్ జాస్తి ఉంది నీళ్ళు తక్కువ ఉంది అదేనా ఇప్పుడు జమీన్ జాస్తి నీళ్ళు తక్కువ ఉన్నా కానీ పెట్టుబడి అనేది ఇద్దరు ఒకటే అవుతుంది మీరు పాయింట్ అర్థం చేసుకో పెట్టుబడి ఆయన 3-4 లక్షలు పెడతాను నువ్వు అదే పెడుతున్నావు ఓకేనా కానీ ఏంటంటే మనం ఏం చేయాలంటే నీ చెట్లు దగ్గర ఉన్నా ఆయన చెట్లు దూరం ఉన్నా ఏదైనా కానీ మనకి మొక్కలో ఏజ్ కూడా డిఫరెన్స్ ఉంది నీదేమో 3 years ఆయనదేమో 6 years ఓకే ఆయనేమో అదే 3 లక్షలు పెట్టి 6 సంవత్సరాల మొక్కలకే 100 కేజీలు ఇస్తున్నాడు కానీ నువ్వేంటి ఈ 3 సంవత్సరాల మొక్కల్లో నువ్వు ఖాళీ 30 నుంచి 40 కేజీలు తెస్తున్నావు నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుద్ది నీకు ఏం పర్లేదు ఓకే కానీ మీరు బాగా చేస్తున్నారు ఇంకా డబ్బులు వస్తాయి నీకు ఏం ప్రాబ్లం లేదు టెన్షన్ పడగాకు కానీ ఫర్టిగేషన్స్ అనేవి జాగ్రత్తగా ఇచ్చుకో ఫర్టిగేషన్ ఇస్తే ఆయనకి ఏంటంటే ఆయన తెలివిగా మైక్రో న్యూట్రియంట్స్ చేస్తున్నాడు ఫర్టిగేషన్ చేస్తున్నాడు కొంచెం పిండి కూడా చేసిండంట చెప్తున్నాడు నాకు పిండి కూడా అప్లై చేశాడు కానీ మీరేంటి ఆయన మా దగ్గరే మందులు తెచ్చేది ఆయన ఓకే అంటే మాకు మేము చెప్తాం ఆయనకి ఆయన మాకు కలుస్తుండండి బాగా మేము వచ్చి ఆయనకి చూస్తూ ఉంటాం ఆయన ఎప్పుడు ఇంటరాక్షన్ ఉంది మాకు ఆయనకి బట్ మీరేంటంటే ఆయన చెప్పాడనమాట ఇట్లా మా ఆవిడ మా తమ్ముడు ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆయన కలువు వాడికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తోటలో నువ్వు కొన్ని చెప్పు మంచి అని చెప్పి నీ దగ్గరకు వచ్చాను నేను ఓకే నేనేంటంటే ఆయనకి సరే మరీ నీకు 100 కేజీ రాపోయినా ఒక చెట్టుకి కనీసం ఒక 50 కేజీలు రావాలి నీకు అవును 50 రావాలిగా సంవత్సరం మొత్తం నేను 50 కేజీలు రాకపోతే వేస్ట్ కన్నా నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో వర్క్ చేశాం కాబట్టి దీంట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పేది ఏంటంటే మీరు కనీసం యావరేజ్ వేసుకున్నా కానీ 50 కేజీలు రాలేదంటే అన్న మీరు ఇంత కష్టపడే వేస్టే కమ్మా ఇప్పుడప్పుడు మీరేమంటున్నారంటే సార్ మీరేమంటున్నారు రవణ 40 కేజీలు చెప్తున్నారు మీరు 40 కేజీలు డివైడెడ్ బై 12 నెలలు ఎంత ఎన్ని వచ్చినాయి కాయలు ಸರ್ ನಾವು ಒಂದು ವರ್ಷ ಕೇಳಿರೋದು ನಿಮಗೆ కాదమ్మా 12 నెలలు నాన్న 12 నెలల 3 నెలలు గ్యాప్ ఇస్తాం కదా 3 నెలలు పోయిందన్న 7 నెలలు తీసుకుందాం మరి మనోడు గ్యాప్ వదలట్లేదుగా మా అన్న ఇచ్చారు మా అన్నకే నీళ్లు ఉండివి నేను నువ్వు తప్పంటలేదు ఆయన చేసిందని నీ దానికి డిఫరెన్స్ చెప్తున్నా అంతే సార్ మాది నీళ్లు తక్కువ సార్ బేసిక్ ఐ అండర్స్టాండ్ అన్న ఓకే నువ్వు 7 months తీసుకుందాం అన్న 7 months డివైడెడ్ బై ఎంత మన 40 కేజీలు ఎంత అప్పుడు 4 ఏళ్ళు 4 ఎందులు అంటే ఏంటి 8 కేజీలు కూడా రావట్లే నీకు ఎంత వచ్చినాయి అప్పుడు కొట్టు కలెక్టర్ కొట్టు ఎంత పడ్డ చూపు 40 కేజీలు డివైడెడ్ బై 7 నెలలు కొట్టు 40 కేజీలు డివైడెడ్ బై 7 కొట్టు ಸುಸ್ತಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಿ ಸರ್ ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ಇದೆಯಮ್ಮ ಅಲ್ಲ ಅದು ಸ್ವಲ್ಪ ಸರ್ಟ್ ಹೆಂಗತ್ತೈತೆ 280 kg 40 డివైడెడ్ బై డివైడెడ్ అంటే ఇది ఇదయ్యా స్వామిలో ఇది సార్ అది డివైడ్ బై 7 ఎంత వచ్చింది 5 కేజీలు వచ్చింది తక్కువ కదన్నా తక్కువ అంటే మాకు నీళ్ళు అంత తక్కువ కదా సార్ నీళ్ళు ప్రాబ్లం ఉంది కాంటలేదు రవణ ఏంటంటే నేను నిప్పికలిగిచ్చి మాట్లాడట్లేదు బట్ కాకపోతే ఏంటంటే ఇంకొంచెం బాగా చేసుకోవచ్చు మీరు ఫర్టిగేషన్ బాగా చేసుకోండి ప్లీజ్ చెప్తున్నాను మీరు సరిగా నేను అనుకోవటం ఫర్టిగేషన్ ఇంకా బాగా చేయట్లేదు మేబీ ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడ ఏ రైతు కలిసినా కానీ దాదాపుగా 80 కేజీలు
60 పైనే ఉంది. మంది ఇంకా తక్కువ ఉందన్న, మంది 40 ఉంది కాబట్టి తక్కువ ఉంది. మేబీ ఎక్కడో లోపం ఉంది, చూసుకోండి మీరు. దానమ్మకే అప్పండి. నేను అనేది నీకు ఉపయోగపడడానికి, నీకు మంచిగా అని చెప్తున్నాను నీకు. ఎందుకంటే నీకు తక్కువ దిగుబడి వస్తుంది. తక్కువ దిగుబడి అనేది నీకు మంచిది కాదు, అది అర్థమైందా? సో మీరు కూడా బాగా చేసుకోండి, ఆయనలాగా డబ్బు సంపాదించుకొని చెప్తాను అంతే. వేరే నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. ఇంకేంటి విషయాలు, ఇంకేంటి విషయాలు, కొత్త విషయాలు ఏంటి ఇంకా మిగతా? ఏ పంట బాగుంది ఇప్పుడు? ఇది బాగుంది, అది బాగుందా? అది చూద్దాం, దానం చూద్దాం.